నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఆ మహాలక్ష్మి అమ్మవారిని మీ అందరూ కూడా పూజించుకున్నారని భావిస్తున్నాను. అలాగే మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం రోజు జరిగిన అమ్మవారి అలంకరణ చూడండి, వీక్షించండి స్వామివారిని అలాగే అమ్మవార్లను కూడా. ఈరోజు విశేషంగా పద్మావతి అమ్మవారికి ఆరాధన అయితే చేస్తూ ఉంటాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి చేతుల మీదుగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. ఈ ఏడు కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. కాకపోతే అమ్మవారిని అలంకరించి మాత్రం ఈ విధంగా అయితే అలంకరించుకుని పెట్టానండి. అలాగే ఈ సంవత్సరం విశేషంగా ఏంటంటే, ముందైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ అమ్మవారిని అలంకరించారు వరలక్ష్మి వ్రతం రోజు. ఈ విధంగా పద్మావతి అమ్మవారిని ఆ మకర తోరణం కింద అమ్మవారు అలా కూర్చుని తిరుచానూరులో ఉన్నట్లే అనిపించారండి. చాలా అరగంటలో అయితే చేసేసాను అలంకరణ. చాలా బాగా వచ్చింది. చూస్తున్నారా కుచ్చులు కానీ ఎంత బాగున్నాయోనండి. ఆ కుచ్చులు అమ్మవారు కూర్చునే విధానం కానీ చాలా బాగున్నారు కదండి. అలాగే దండలు కూడా నిన్న ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. ఊరు వెళ్ళటం వల్ల నేను దండలు అయితే కట్టి వేయలేదు. కాకపోతే ఉన్న ప్లాస్టిక్ దండలతో మీకు చూపిస్తాను కానీ ఇలా చేశాను. నిన్న ఎక్కడికి వెళ్ళాను ఏంటంటే, నిన్న అమ్మవారికి అలంకరణ చేయడం కోసమని చిన్నపులవేరు గ్రామానికి వెళ్ళానండి. అక్కడ శ్రీ తుమ్మలమ్మ అమ్మవారికి అలంకరణ అయితే చేశాను. నిన్న ఈరోజు ఉదయం, నిన్న కూడా కాదండి, ఇవాళ ఉదయము షార్ట్ వీడియోలో చూపించే కదండి అమ్మవారికి అయితే అలంకరణ చేయడానికైతే వెళ్ళాను. అలంకరణ ఎలా ఉంది, ఎలా చేశాననేది తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. ఈ వీడియోలో కూడా చివర అమ్మవారు కూడా వస్తారండి, చూడండి తప్పకుండా. చూస్తున్నారా, అక్కడ పూల జడ పెట్టాను. ఆ తర్వాత అమ్మవారిని ఈ విధంగా కవచాలతో అలంకరించి సింపుల్గా అయితే అలంకరించారు. ఫస్ట్ అయితే అమ్మవారిని వరకే పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే స్వామివార్లకి అమ్మవార్ల కోసం ఈ విధంగా అయితే ఒక విసిని కర్ర అంటారు చూడండి మనకి భాషలో, అలాంటిది తయారు చేశాను. ఈ విధంగా అలంకరించి ఇలా ఊంజల్ సేవలాగా కొంచెం చేశాను అమ్మవార్లకి. ఫస్ట్ అయితే అమ్మవారికి పద్మావతి అమ్మవారికి ఇలా చేశాను. ఆ తర్వాత అమ్మవార్లను పెట్టి కూడా చేశాను. అది నేను ఓన్గా అయితే తయారు చేశానండి. అప్పుడు తయారు చేసేటప్పుడు మాత్రం వీడియో తీయలేకపోయానండి. అప్పటికప్పుడు చేశా కాబట్టి ఈ విధంగా అయితే ఉందండి. కాకపోతే కొంచెం ప్లెయిన్గా ఉంది చూసారా. కొంచెం ఇంకా ఏమన్నా పెట్టుంటే బాగుండేదా అనిపించింది తర్వాత. అయినా కానీ సింపుల్గా ఉంది. ప్లెయిన్గా ఉన్నా కూడా సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. ఈ విధంగా అయితే ఒకటైతే తయారు చేశానండి అమ్మవారి కోసం. ఆ తర్వాత చూడండి, శ్రీదేవి, భూదేవి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారు ముగ్గురు కూడా ఒకేసారి దర్శనమించడం చాలా అద్భుతంగా అనిపించిందండి. అలాగే మరి యాదృచ్ఛికంగా మొత్తం ముగ్గురికి కూడా ఒకే రంగు చీర వచ్చింది. అసలు 2 కళ్ళు సరిపోలేదండి అమ్మవారిని ముగ్గురిని చూడటానికి. కానీ 2 కళ్ళు సరిపోలేదు. చూసారా ఎంత బాగున్నారో. ఇద్దరు కూడా సైడ్ పక్క పక్కన ఉండి మధ్యలో పద్మావతి అమ్మవారు. అలాగే నాకు అనిపించారండి ఈ అలంకరణ చూసినప్పుడు, వింజామరలతో శ్రీదేవి, భూదేవి అంటే లక్ష్మీ సరస్వతి అలా విస్తుండగా లలితాదేవి కూర్చున్న భంగిమ ఐడియా ఉంటుంది కదా మీకు, అలా అనిపించారండి ఒకేసారి చూడంగానే. చూసారా అమ్మవారిలో ఈ విధంగా అయితే అలంకరించాను. ఆ కింద ఏనుగులండి అవి. నేను దూరం నుంచి చూస్తున్న ఎలా ఉన్నాయంటే, అక్కడ ఒక పాదాలు అమ్మవారి నుంచుని పాదాలు విధంగా ఉన్నాయి. భలే అనిపించినాయి, ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఏనుగులని పెట్టాను, అక్కడ చూడండి పాదాలల్లే కనపడుతుంది. అంటే దూరంగా చూస్తే అలా కనపడుతుంది, దగ్గరగా చూస్తే మాత్రం అవేనని అర్థమవుతుంది మనకి. చూస్తున్నారు కదా, అర్థమవుతుంది మీకు. ఈ విధంగా అయితే అమ్మవారిని అయితే అలంకరించి ముగ్గురు అమ్మలను కూడా ఒకే వేదిక మీద తీసుకువచ్చి అలంకరించి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది కదండి. ఈ శ్రావణ శుక్రవారం పూట ఉదయం అందరూ కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం ఈ వీడియో తప్పకుండా మీ అందరూ చూడండి. అలాగే మీకు కూడా ఆ పద్మావతి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉండాలి. అలాగే ముఖ్యంగా అండి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉండాలండి. ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం చేసినా ఏ పూజ చేసినా కానీ లక్ష్మీనారాయణుల్ని ఇద్దరిని కూడా పూజించడం మన ధర్మం కాబట్టి తప్పకుండా ఇద్దరిని కూడా పూజించాలండి ఈ రోజున. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ముందుగా అయితే విష్ణుమూర్తికి పూజ చేసి తర్వాత అమ్మకి చేస్తేనే
ఆ ఫలితం అనేది మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మవారితో కాకుండా శివుడు ఉన్నారనుకోండి, శివుడు, పార్వతి ఇద్దరిని పూజించాలి. దసరా నవరాత్రులు వస్తాయి కదండీ! ఇద్దరిని ఫస్ట్ కూడా శివుడిని పూజించిన తర్వాత అమ్మవారిని పూజించినట్లయితే మనకి పరిపూర్ణమైన అనుగ్రహం అంటే ఆ అమ్మవారిలో మనకు అందిస్తారు. ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు పూజ చేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా అమ్మవారిని అయితే ఆరాధిస్తారని భావిస్తున్నాను. ఈ విధంగా అయితే అందిస్తున్నాను చూడండి. అలాగే డే బై డే వీడియోలు అయితే పెడుతున్నానండి. మీకు నచ్చుతాయి అని భావిస్తున్నాను. డైలీ పెట్టినా కూడా మీకు అంటే నాకు చాలామంది కామెంట్ పెట్టారు కాబట్టి నేను ఈ విధంగా డే బై డే చేస్తున్నాను. ఎందుకంటే డైలీ పెట్టడం వల్ల ఏంటంటే అయితే మీరు కావాల్సింది చూడలేకపోతున్నారు. ఆ రోజు ఏదో ఒక పని ఉంటుంది. ఆ రోజు వీడియో చూడలేకపోతారు కదా! అలాంటి వారి కోసమని డే బై డే పెడుతున్నాను. లేదు అంటే వారానికి ఒకటని అలా అడిగినా నేను పెట్టగలనండి. డైలీ పెడతానికైతే కొంచెం ఒక 5-6 నెలల వరకు నేను ఇట్లానే పెడతాను డే బై డే. మీరు తప్పకుండా డే బై డే వీడియోలు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అమ్మవారిని నేనే అలంకరించానండి. ఫేసు కానీ ఆ చీర కానీ నేనే అలంకరించాను. ఈ అమ్మవారి పేరు వచ్చేసరికి శ్రీ తుమ్మలమ్మ అమ్మవారు, చినపలవేర గ్రామ దేవత. అలాగే ఈ అమ్మవారు బాపట్ల జిల్లా, చినపలవేరు గ్రామం, బాపట్ల జిల్లా, కొల్లూరు మండలంలో వేంచేసి ఉన్నారండి ఈ అమ్మవారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా విశేషమైన జాతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారిని అలంకరించడానికి వెళ్ళబోతున్నానండి. శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసం రేపు ఆదివారం అమ్మవారి యొక్క జాతర అయితే జరుగుతుందండి. జాతరకు సందర్భంగా నేనైతే అమ్మవారికి అలంకరించబోతున్నాను. ఎలా అలంకరిస్తానో కూడా మీకు చూపిస్తానండి తప్పకుండా. ఆ అమ్మవారి శక్తి స్వరూపిణి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కూడా ఉండాలి. ఈ శ్రావణ శుక్రవారం పూట శ్రావణ శుక్రవారం కోసమని ఇలా అలంకరించి వచ్చానంటే నిన్న వెళ్ళటానికి కారణం అదే. అమ్మవారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగున్నారు కదండి. అంతకుముందు అయితే ఫేస్కి అవన్నీ పెట్టేవాళ్ళు కాదంటండి. నేను గత సంవత్సరం చేశాను అమ్మవారికి. మన ఛానల్లో లింక్ ఉంటుంది. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అమ్మవారిని కూడా ఎలా చేశాను పోయిన సంవత్సరం అనేది తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అలంకరించానండి. ఎంత బాగున్నారో కదా అమ్మవారు. ఈ విధంగా అయితే చాలామంది వచ్చారంటండి. అలాగే పోయిన సంవత్సరం ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనార్థం వచ్చారంటండి. చాలా ఆనందం అనిపించిందండి పోయిన సంవత్సరం వారందరూ చెప్పగా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అలంకరించే భాగ్యం నాకు కలగటం నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి అమ్మవారిని. అలాగే ఎలా అలంకరిస్తాను ఏంటనేది తదుపరి వీడియోలో చూపిస్తానండి. మీరైతే ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.